హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు వన్ ఇండియా. క్రికెట్ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న సన్ రైజర్స్ మ్యాచ్ అయితే ఉప్పల వేదికగా జరుగుతుంది. రాజస్థాన్ రాయల్స్తో ఈరోజు తలపడుతున్న మ్యాచ్లో టాస్ అయితే ఓడిపోయింది. ప్రస్తుతం టాస్ ఓడిపోయి ఫస్ట్ బ్యాటింగ్కి దిగుతుంది. రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. ఒక్కసారి సన్ రైజర్స్ హైదరాబాద్ టీంను ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే ప్యాట్ కమిన్స్ సారథ్యంలో మొత్తం టీం కూడా చాలా భయంకరంగా కూడా కనిపిస్తుంది. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెస్తో మిడిల్ ఆర్డర్ మొత్తం చాలా పటిష్టంగా ఉంది. దాని తర్వాత అనికిత్ వర్మ, అభినవ్ మనోహర్, సమర్జిత్ సింగ్, హర్షల్ పటేల్, మహమ్మద్ షమీతో మొత్తం ఆల్రౌండ్ డిపార్ట్మెంట్ ప్లస్ బౌలింగ్ డిపార్ట్మెంట్ కూడా చాలా స్ట్రాంగ్గా కనిపిస్తూ ఉంది. మరోవైపు రాజస్థాన్ రాయల్స్ కూడా తామే తక్కువ కరెంట్ ఉంది. అయితే సంజు శాంసన్ ఇంజూర్ అయి ఉన్నాడు. సో సంజు శాంసన్ ఫస్ట్ మ్యాచ్కి తనైతే కెప్టెన్సీ చేయడం లేదు. ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగే అవకాశం ఉంది. రియాగ్ పరాగ్ సారథ్యంలో రాజస్థాన్ రాయల్స్ కూడా కొంచెం గట్టిగానే పోటీ ఇచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. టీం చూసుకున్నట్లయితే యశస్వి జైస్వాల్, శివం దూబే, నితీష్ రాణా, ధ్రువ్ జురైల్, హిట్మేయర్, జోఫ్రా ఆర్చర్, మహేష్ తీక్షణ, తుషార్ దేశ్పాండే, సందీప్ శర్మ, ఫరూకీ మొత్తం వీళ్ళు కూడా కొంచెం గట్టిగానే కనిపిస్తూ ఉంది. అయితే లాస్ట్ ఇయర్ రన్నరప్గా ఈసారి హార్డ్ ఫేవరెట్గా బరిలోకి దిగుతున్న సన్ రైజర్స్ ఈ పిచ్ పైన 300+ స్కోర్ చేయాలని హైదరాబాద్ ప్లేయర్స్ అయితే కోరుకుంటున్నారు. దీంతోపాటుగా రాజస్థాన్ రాయల్స్ కూడా గ్రాండ్ ఓపెనింగ్ ఇద్దామని చెప్పేసి తహతహలాడుతూ ఉంది. కాకపోతే రాజస్థాన్ రాయల్స్ విషయానికి వచ్చేసరికి కెప్టెన్ మారడం అంతగా ఫామ్లో లేని ప్లేయర్స్ అందరూ రాజస్థాన్ రాయల్స్లో ఉండడం కనిపిస్తూ ఉంది. మరోపక్క సన్ రైజర్స్ హైదరాబాద్ చూసుకున్నట్లయితే మిడిల్ ఆర్డర్ వరకు ప్రతి ప్లేయర్ కూడా మంచి ఫామ్లో ఉన్నారు. ఎస్పెషల్లీ తెలుగు కుర్రాడు నితీష్ కుమార్పై చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే గట్టిగానే పెట్టుకున్నారు ఫ్యాన్స్ అందరూ. సో ఈరోజు జరిగే మ్యాచ్లో హయ్యెస్ట్ స్కోర్ ఖచ్చితంగా ఉంటుందని, వాతావరణం కూడా అనుకూలంగానే ఉంది. కూల్ క్లైమేట్ హైదరాబాద్ మొత్తం నెలకొని ఉంది. సో మ్యాచ్ మొత్తం మీద 300+ స్కోరే అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో పిచ్ ఎలా ఉండబోతుంది, బౌలింగ్ డిపార్ట్మెంట్ నుంచి ఎన్ని వికెట్లు తీస్తారు, దాంతోపాటు బ్యాటింగ్లో ఎవరు సత్తా చాటుతారు అనేది చూస్తుండాలి. ఈ మ్యాచ్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.